దేవాతి దేవునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వల్ల కొద్ది సమయం పాటు ఇంతవరకు చక్కని పాటలు పాడి దేవతి దేవుని స్తుతించి గణపరిచి ప్రార్థన చేసుకునేనా కొద్ది సమయం పాటు అరగంట అటు ఇటుగా మెచ్చకుండా దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం. విన్న ఈ మాటలు చాలా జాగ్రత్తగా విని అర్థం చేసుకుంటారని ప్రభునా పేరట మనం చేస్తున్నాం. చాలామంది ఈ ప్రార్థనా కూటానికి వచ్చే వాళ్ళు ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి జనాలు కోరుకునేది ఏంటంటే ఆర్భాటం కోరుకుంటూ ఉంటారు. ఆత్మీయంగా ఎదిగామా లేదా, మన ఆత్మకు అవసరమయ్యే మాటలు వినబడుతున్నాయా లేదా అని చూడరు, కానీ ఏదో కోరుకుంటూ ఉంటారు. ఆ కోరుకున్నది లభించినప్పుడు ఆత్మీయత విషయంలో మాత్రం ఆలోచించకుండా ఆ విధమైనటువంటి మాటలకు దూరం అయిపోతూ ఉంటారు. ఏది ఏమైనా ఆత్మీయంగా ఎదిగేటువంటి కొద్ది మందికైనా ఆత్మ సంబంధమైనటువంటి అనేకమైనటువంటి విషయాలు చెప్పాలన్నదే మా ఆరాటం. కాబట్టి వచ్చినటువంటి మీరు జాగ్రత్తగా ఈ మాటలు విని అర్థం చేసుకోగలరని ప్రభునా పేరట మరొకసారి మనం చేస్తూ ఉన్నాం. ప్రియమైన దేని వల్ల వాక్యాన్ని వింటున్నప్పుడు ఆ వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని మనం గమనించి ఆ వాక్యం 100 మంది విన్నవండి, లేదా వేల కొలది విన్నవండి, లేదా కొద్దిమంది విన్నవండి, కనీసం ఆ విన్నటువంటి మాటల్లో ఒక్కళ్ళైనా ఇద్దరైనా ఆ వాక్యంలో రాయబడిన మాటలు చెప్పబడినటువంటి ఈ వాక్యంలో ఉన్నటువంటి అసలైనటువంటి భావాన్ని గమనించి ఆ వాక్య ప్రకారంగా నడుచుకుంటే దేవుడికి అదే చాలు. 100 కొలది వినకపోయినా పర్వాలేదు, కానీ ఆ వాక్యంలో ఉన్నటువంటి భావాన్ని అర్థం చేసుకుంటే, అర్థం చేసుకునేవాడు, దాన్ని గ్రహించేవాడు, దాని ప్రకారంగా జీవించేవాడు కొద్దిమంది అయినా సరే దేవుడికి ఇష్టం కలుగుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వల్ల ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమిటంటే ఆనందం. ఏంటంటే ఆనందం. ఇదేనా మనకు తెలియని పదం అండి? మనకు తెలియని పదం ఏం కాదు. ఈ ఆనందం అనే మాటకి ఇంకా పర్యాయ పదాలు ఉంటాయి. సంతోషం అన్నా, ఆనందం అన్నా, ఇంకా ఇంగ్లీష్లోకి వెళ్ళేసరికి హ్యాపీనెస్ అన్నా, అందరికీ ఈ పదం అందరికీ బాగా ఇష్టమైన పదం అండి. ఈ పదం ఇష్టం లేని వాడు ఎవడైనా ఉంటారండి? ఆనందం మాకు ఇష్టం లేదండి, మాకు సంతోషం వద్దండి అన్నవాళ్ళు ఎవరు కూడా ఉండరండి. అందరికీ బాగా ఇష్టమైనటువంటి పదం ఏమిటంటే ఆనందం లేదా సంతోషం. అందరికీ కావలసింది ఇదే. అయితే ప్రియమైన దేని వల్ల చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే నిజంగా మనిషికి ఆనందం అనేటువంటిది లేదా ఆ సంతోషం అనేటువంటిది దొరికిందా లేదా లేదన్నది ఒక అరగంట తర్వాత మనం అప్పుడు ఆలోచన చేస్తాం. నిజంగా చాలామంది ఏమనుకుంటారంటే పర్వాలేదు, నాకు ఆనందంగా ఉంది, నేను సంతోషంగానే ఉన్నానంటే, దొరకకపోయినా దొరికిన దానితో తృప్తిపడి ఇదే అది అనుకుని కాంప్రమైజ్ అయిపోయేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. మనిషి జీవితంలో ఈ ఆనందం కోసం, ఈ సంతోషాన్ని పొందుకోవడం కోసం చేయనటువంటి ప్రయత్నం అంటూ ఏది కూడా లేదండి. మనిషి ఏమనుకున్నాడంటే ధనం ఉంటే చాలు చాలా సంతోషంగా ఉంటాం, డబ్బు ఉంటే చాలు చాలా ఆనందంగా ఉంటామని ఆ డబ్బు సంపాదించడం మొదలెట్టాడు. ఆ డబ్బు సంపాదించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ డబ్బు సంపాదించడం కోసం ఎన్నో కష్టాలు పడేవారు కష్టాలు పడుతున్నారు, మోసం చేసేవాడు మోసం చేస్తున్నారు, ఇంకా దుర్వ్యాపారం చేసేవాడు దుర్వ్యాపారాలు, ఇంకా రకరకాలుగా ఈ ధన విషయంలో అడ్డొచ్చిన వాడు చంపడం. అంటే కేవలం డబ్బు వల్ల ఆనందం దొరుకుతుందని ఆ డబ్బు సంపాదించడానికి పడనటువంటి తిప్పలంటే ఇవి ఎన్నో పాటలు పడుతున్నారు. నిజమంటారు కాదంటారండి? నిజమంటే డబ్బు సంపాదించడానికి గల కారణం ఏంటి?
జనాలు ఏమనుకున్నారంటే డబ్బు బాగా ఉంటే మనకి ఏముంటుంది, ఆనందం ఉంటుంది, లేదా డబ్బు బాగుంటే మనకి సంతోషం ఉంటుంది, ఇది లేకపోతే మనకు ఆనందం ఉండదు. అయితే ఇది బాగా కావాలి కాబట్టి ఎలా సంపాదించాలి, ఉద్యోగం సంపాదించాలని ఉద్యోగం సంపాదిస్తున్నాడు, ఆ ఉద్యోగంలో అన్యాయం చేసేవాడు అన్యాయం చేస్తున్నాడు, అక్రమం చేసేవాడు అక్రమం చేస్తున్నాడు, మోసం చేసేవాడు మోసం. అంటే ఎలాగైనా సరే పైసలు సంపాదించాలి, వాటి వల్లే మనకి సంతోషం ఉంది. ఇంకా ముందుకు ఆలోచిస్తే ప్రియమైన దేని వల్ల ఈ ఆనందం కోసం సంతోషం కోసం ఇంకా మనలో మనం ప్రాక్టికల్గా ఆలోచన చేద్దామండి. ఒక సినిమా చూసామనుకోండి, ఆనందంగా ఉండగలమని వాళ్ళ ఫేవరెట్ సినిమా కానీ లేకపోతే వాళ్ళకి ఇష్టమైన హీరో సినిమా కానీ ఆ సినిమాలో ఆనందం ఉంటుంది అనుకునే ఆ సినిమా విషయంలో పరుగులు తీసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కేవలం అలా పరుగులు తీసేది, అలాగ ఆరాట పడేది కూడా దేనికోసం అంటే ఆ కొద్దిసేపు ఆనందించడం కోసమే. కొంతమంది అంటుంటారండి, తలపోటు వస్తుందండి, తలపోటు వస్తుంది కాబట్టి కొద్దిసేపు సినిమాకి వెళ్ళి వచ్చేస్తే తలపోటు పోద్దండి అన్న వాడి మాటలు కూడా విన్నాడు. ఇంట్లో చూస్తే చాలా చికాకు ఉందండి, వెళ్ళిపోయి అలాగే సినిమా చూసేస్తే మ్యాట్నీ షో, మార్నింగ్ షో, ఇంకా సిటీలో ఉన్న వాళ్ళు అయితే ఫస్ట్ షో, సెకండ్ షో, అక్కడికి వెళ్ళంట ప్రశాంతంగా ఆ ఏసీలో కూర్చుని ఒక గంట 2-3 గంటలు ఉండొచ్చు, 2 గంటలే ఉంటుంది. సినిమా చూసి చెప్తే చాలా సంతోషంగా ఉంటుంది, అది అలపడి తగ్గిపోద్ది, చికాకు పోద్ది అనుకుని వెళ్ళేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆ థియేటర్లు కాడ ఆనందానికి బదులు అపశృతులు కూడా జరుగుతున్నాయి. ఆనందం అనుకుని వెళ్ళిన వాళ్ళు విషాదంలో మునిగిపోయిన వాళ్ళు కూడా చాలా సంఘటనలో మన కళ్ళ ముందు చూస్తూ ఉన్నామండి. ఇంకా కొంతమంది వస్త్రాలు వేసుకుంటే ఆనందం, నచ్చని బట్టలు వేసుకున్నారు అనుకోండి సంతోషంగా ఉంటాడండి, ఉంటారా? ఇప్పుడు ఉదాహరణకి అది నచ్చినటువంటి ప్యాంట్ కానీ నచ్చని కానీ షర్ట్ కానీ వేసుకుంది అనుకోండి, ఎక్కడికి వెళ్ళినా అట్లా చూసుకుంటానే ఉంటాడు, మనసులో ఏదో గిల్టీ ఫీలింగ్. అంటే వస్త్రాలు సరైనవి లేకపోయినా సరే, సరైనవి వేసుకోకపోయినా సరే, అంత ఎందుకంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు నచ్చని చీర కట్టుకుని వెళ్ళారు అనుకోండి, అందరితో సెలగ్గా మాట్లాడతారు, ఏదో పక్కకి వెళ్ళి వెళ్ళినటువంటి ఆ భోజనం చేసిన తర్వాత వచ్చేస్తాం తప్ప అందరూ కూడా నా వస్త్రాలు చూస్తారేమో అని. అంటే మనకు నచ్చిన వస్త్రాన్ని వేసుకుని వెళ్ళాం అనుకోండి చాలా ఆనందంగా ఉంటాం. అందరూ ఉండకపోవచ్చండి, కొంతమంది ఉంటారు పలకరించిన వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి పలకరించి మరి నిజమంటారు కదంటారా, నేను పలానా దిక్కుని కొన్నాను సారీ, లేకపోతే పలానా దిక్కుని కొన్నాను ఈ నగలు అని. ఈ విధంగా వాళ్ళ ఆనందాన్ని, అంటే నచ్చిన వస్త్రాన్ని వేసుకుంటే ఆ నచ్చిన వస్త్రాలు వేసుకుంటూ 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 చివరికి ఎక్కడ దాకా పోయిందంటే సిరిపోని బట్టలు వేసుకునే దాకా పోయింది. అంటే ఏది వేసుకున్నా నచ్చుతలేదు, టైట్ ప్యాంట్ వేసుకున్నా ఆనందం అనిపించలేదు, లేకపోతే లూజుగా ఉన్న ప్యాంట్ వేసుకున్నా ఆనందం అనిపించలేదు, చివరికి ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే ప్యాంట్ అన్ని కన్నారంటే ఆనందం. అంటే ఇదంతా దేనికోసం అంటే మనిషి తృప్తి పొందలేకపోతున్నాడు అండి. అంటే ఎందులోనో తృప్తి ఉందనుకుని, ఎందులోనో ఆనందం ఉందనుకుని ఇంకా 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 భవిష్యత్తులో 10 సంవత్సరాలు వచ్చేసరికి ఎలాంటి వస్త్రాలు వేసుకుంటారో అర్థం కాని పరిస్థితి. ఇంకా స్త్రీలు అయితే సిటీల్లో చూస్తామండి, ఇంకా సారీస్ అనేటువంటిది విలేజ్లకే పరిమితం అయిపోద్ది అంతే. ఇంకా సిటీస్ కాడికి వెళ్ళేసరికి ఎంత భయంకరమైనటువంటి వస్త్రాలు, శరీరాన్ని కప్పుకోవడానికి వేసుకోవచ్చినట్టు వాళ్ళ వస్త్రాలు ఆనందం సంతోషం కోసం. ఇదేంటి అమ్మ ఇలాంటి వస్త్రాలు వేసుకున్నాం అనుకోండి, ఏమంటారంటే కేవలం ఏంటంటే వాళ్ళ ఆనందం అంతే. ఈ అప్డేట్ అవుతుంది ఏదో పదాలు ఉపయోగిస్తున్నారండి, అంటే ఈ పరిస్థితిని బట్టి అంటే డెవలప్మెంట్ అవ్వాలి ఒక విధంగా. అంటే వాళ్ళు వేసుకున్నటువంటి వస్త్రాలు ఒకప్పుడు చూడండి, ఏదన్నా పల్లెటూళ్ళలో చక్కగా పట్టు పరికిని వాణి వేసుకునే, ఇప్పుడు ఎవరన్నా కనపడతారండి అల్లెటూళ్ళు? అసలు వాణి వేసుకున్న అమ్మాయిలు ఎక్కడా కూడా చూడడానికి అవకాశం లేదు, పంచికట్టు కట్టుకునే పురుషులు ఎవరో కూడా కనపడతలేదు. అంటే వస్త్రాలలో ఆనందం ఉంటుంది అనుకుని ఎక్కడి దాకా వెళ్ళిపోతున్నారు. ప్రియమైన దేని వల్ల ఇంకా కొనుక్కునే బైకులు కానీ ఇలాగ ఆలోచిస్తే చాలా ఉంటాయండి. మనిషి ఉపయోగించే ప్రతి వస్తువులోనూ కూడా ఆనందాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇంకా కటింగ్ చేసుకునే కాడికి, తల కటింగ్ చేసుకునే కాడికి వస్తే ఈ మోడల్ అన్నీ దేనికి వచ్చి అనుకుంటున్నారు? కేవలం ఏంటంటే వాడి సంతోషం కోసమే, వాడు ఆనందించడం కోసమే.
ప్రియమైన దేని వల్ల జాగ్రత్తగా మనం లోతుగా ఆలోచన చేస్తే ఇదంతా కూడా టెక్నాలజీతో పెరిగిపోతుంది అనుకుంటున్నారు కానండి, ఇదంతా దేనంటే మనిషి ఆనందాన్ని ఎత్తుక్కుంటూ ఎక్కడో ఉందని అలా ఎత్తుక్కుంటూ వెళ్ళిపోతున్నాడు. చివరికి ఏమైపోతారో, చివరికి ఎక్కడ దాటి వెళ్ళిపోతారో కూడా మనం చెప్పలేమండి. బీడీ మొదలెట్టాడు, చుట్ట మొదలెట్టాడు, సిగరెట్ మొదలెట్టాడు, వీటి వాళ్ళ ఆనందాలు ఎదుర్కొన్నాడు. చివరికి ఇప్పుడు ఎక్కడ దాకా పోయాడండి? డ్రగ్స్ దాకా వెళ్ళిపోయాడు. డ్రగ్స్ విచ్చలవిడిగా, ఎందుకంటే జస్ట్ ఆ కొంచెం వేసుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది, ఆ కొద్దిసేపు ఆనందం కోసం యవనస్తులు అంతా దానికి అలాగా ఎడిక్ట్ అయిపోయి చాలా భయంకరమైన పరిస్థితులు వెళ్ళిపోయారు. ఒకసారి ఆలోచన చేయండి, సమాజం అంతా చూడండి, మనిషి పరిగెడుతున్నది దేని వెనకాలంటే ఆనందం కోసమే. చివరికి మనం వండుకునే వంట కాడ కూడానండి, బిర్యానీ ఎప్పుడు వండుకుంటారు చెప్పండి? ఆ సండే రోజైనా ఎందుకు వండుతారు చెప్పండి? ఇంట్లో ఎవరైనా చచ్చిపోరనుకుంటే ఆ రోజు వండుకుంటామా? ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారనుకుంటే ఆ రోజు వండుకుంటామా? వండుకోండి అంటే బాధలో ఉన్నదప్పుడు వండుకోం. ఎప్పుడు వండుకోవాలనిపిస్తుందండి? సంతోషంలో ఉన్నదప్పుడే. అంటే ఆ సంతోషాన్ని కూడా దేనితో మనం ఆస్వాదిస్తామంటే బిర్యానీ. బిర్యానీ ఒక రకంగానే అయిపోయిందండి, ఎన్ని రకాలుగా మారిపోయిందండి. ఈ రకాలన్నీ కూడా వచ్చినంత దేనికోసం అంటే ఇంకా ఏదో ఉంటుంది, ఇలా తయారు చేస్తే ఇంకా ఏదో ఉంటుంది, ఇంకా ఇలా తయారు చేస్తే ఇంకా ఇలా తయారు చేస్తే చివరికి చూడండి ఎక్కడ దాకా మారిపోయిందంటే తినేటువంటి తిండిలో కూడా చాలా పరిస్థితులు మారిపోయినాయి, అలంకరించుకునేటువంటి అలంకరణలో కూడా మారిపోయినాయి. ఇదంతా దేనికోసం అంటే మనిషి ఒక ఆనందాన్ని అందుకోవాలి. అందుకున్నాడంటే బ్రతికినంతకాలం అలా ప్రయత్నం చేసిన ఆ ఆనందం అనేటువంటిది వాడికి దొరకదు. ఎందుకు అసలు ఈ ఆరాటం అని మనం ఒకసారి ఆలోచన చేస్తే ప్రియమైన దేని వల్ల దేవుడు ఏదోను తోటలో ఆదామవ్వాలని మొట్టమొదటిగా ప్రవేశపెట్టాడు. మనిషికి నిజమైన ఆనందం ఎక్కడో దొరికిందో తెలిసేది ఏదోను తోటలో ఉంది. నిజమైనటువంటి ఆనందం ఏదోను తోటలో ఆదామవ్వలు ఇద్దరు కూడా అనుభవిస్తూ ఉన్నారు. ఏ కష్టం లేదు, వస్త్రాలతో పని లేదు, లేదా వంటలతో పని లేదు. ఇప్పుడు మనం ఏదైతే ఆలోచించామో దేని వెనకాల ఆనందం ఉంటుందని పరిగెట్టాడో అసలు దానితోనే పని లేకుండా మొట్టమొదటి తల్లిదండ్రులైనటువంటి ఆదామవ్వలు ఇద్దరికే నిజమైన ఆనందం ఎక్కడుందండి? ఏదోను తోటలో దొరికింది. ఏదోను తోటలో నిజంగా దేవుడు మొట్టమొదటి ఆనందం ఇస్తే ఆ ఆనందాన్ని ఎలా కోల్పోయాడంటే మనిషి దేవుడు చేయొద్దన్న పని చేయడం వల్ల ఏదోను తోటలో దేవుడు ఇచ్చినటువంటి ఆ ఆనందాన్ని మనిషి మొదట కోల్పోయాడు. వెంటనే దేవుడు ఏం చేశాడంటే ఆ ఆనందంలో నుంచి ఎక్కడికి నెట్టివేశాడంటే ఏదోను తోటలో నుంచి లోకంలోకి నెట్టివేశాడు. లోకంలోకి నెట్టివేసి మీరు బ్రతకండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక తండ్రి తన కుమారుడు ఏదో పొరపాటు చేశాడని, ఏదో తప్పు చేశాడని తెలిసింది. ఇప్పుడు ఆ కుమారుడు వచ్చిన తర్వాత నువ్వు తప్పు చేశావంటే చేశాడని తెలిసింది, ఎవరి మాట విన్నాడో, ఎవరితో తిరిగాడు, ఆ తిరిగినటువంటి విధంగా తండ్రికి నచ్చని పని చేశాడు. ఇప్పుడు తండ్రి ఏం చేశాడంటే నువ్వు నా ఇంట్లో ఉండడానికి అర్హుడు కాదని బయటకు గెట్టేశాడు. ఇక్కడ రెండు సందర్భాలు. నువ్వు బయటకు గట్టిస్తే నేను బ్రతకలేనని చెప్పి బయటకు పోడు అనుకోండి, అక్కడ ఏమైనా అర్థం ఉన్నదండి? తండ్రి అసలు ఎందుకు బయటకు నెట్టివేస్తాడు? తప్పు తెలుసుకుని నానా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని పశ్చాత్తాపడి తండ్రి దగ్గరికి వస్తాడని నెట్టుతాడు. అంతే తప్ప నువ్వేనా, నువ్వు రాలేకపోతే నేను బతకలేనా, నేను కష్టపడలేనా వెళ్ళిపోతే దానికి ఇంకా అర్థం లేదండి. తండ్రికి దూరం అయిపోయి లోకంలోకి వెళ్ళి బతుకుతాడు అనుకుంటే వాడు ఎప్పటికీ కూడా మంచివాడిగా మాత్రం బతకలేడండి. ఇది మాత్రం నిజం. తండ్రికి దూరం అయిపోయి తండ్రి మాట కాదని, తండ్రి మందలించాడని ఒకసారి బయటికి నెట్టివేస్తే వాడు ఎలా మారిపోతాడో తెలుసండి? ఖచ్చితంగా నిజంగా వాడు మంచివాడిగా మాత్రం ఉండడు. ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతాడు, ఇష్టం వచ్చినట్లుగా ఉంటాడు. చివరికే ఎక్కడ దాకా వెళ్ళిపోతాడంటే ఒక చెడ్డవాడిగా మారిపోయి, ఒక క్రిమినల్గా మారిపోయి, లేకపోతే ఒక దొంగగా మారిపోతాడో తెలీదు. చివరికి ఒక దోషిగా మిగిలిపోయి నరకానికి వెళ్ళిపోతాడు. అదే తప్పు తీసుకున్నాడు అనుకోండి, అయితే
నేను చేసిన తప్పు కదా, అందుకనే నా తండ్రిని మందలించాడు అని పశ్చాత్తాపడి మరలా ఎక్కడికి వస్తాడండి? తండ్రి దగ్గరికి వస్తాడు. అలాగా నిజమైనటువంటి ఆనందాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఆదామవలు తప్పు చేశారని, అపవాది మాట విన్నారని వాళ్ళిద్దరిని కూడా ఏదోను తోటలోంచి బయటికి నెట్టివేస్తే వాళ్ళు వెళ్ళిపోవడం సమాజంలోనే వారి అభివృద్ధి అయిపోరు తప్ప మరలా ఏదోను తోటలోకి వెళ్ళాలన్న ఆలోచన మనిషికి ఇప్పటికీ కూడా రాలేదు. మనం అందరం కూడా ఆదామవలు వచ్చాయి కదండి, వచ్చాం. ఏ కులమైనా కావచ్చు, ఏ దేశమైనా కావచ్చు, కానీ మన ప్రారంభ తల్లిదండ్రులు ఎవరండి? ఆదామవలే. ఈ రోజున గొప్ప కులం అన్నవాళ్ళు ఉండొచ్చు, తక్కువ కులం కూడా ఉండొచ్చు. ఏ కులమైనా సరే అందరం మాత్రం ఎక్కడి నుంచి వచ్చామంటే ఆదామవల నుంచి వచ్చాం. దేవుడి ఉద్దేశం ఏంటో తెలుసండి? దేవుడిచ్చిన ఆనందాన్ని కాదని మనిషి వెళ్ళిపోయాడు. ఆ మనిషిని మరలా నిజమైన ఆనందంలో తీసుకురావాలి. ఈ ఏదోను తోటలోంచి వెళ్ళిపోయినటువంటి ఆదామవలు పిల్లలు చివరికి ఆ ఏదోను తోటలో ఎలాంటి ఆనందం అయితే ఉందో ఆ ఆనందాన్ని వెతుక్కోవడం కోసమే లోకంలో ఎత్తుక్కుంటూ ఎప్పటికీ కూడా ప్రయత్నం చేస్తున్నారండి. అది ఏదోను తోటలో ఉన్న ఆనందం మళ్ళా దొరుకుతుంది అనుకుని దొరకాలంటే ఏదోను తోటలోకి వెళ్ళాలి తప్ప లోకంలో ఆ ఆనందం దొరుకుతుందండి? ఉదాహరణ చూడండి, ఒక విషయం చెప్తాను. బాగా ఫేమస్ అయినటువంటి హోటల్ చెప్పండి, ఏ పేరు ఉంది? ఉదాహరణకి ఒక రుచి హోటల్ ఉంది అనుకోండి, దానికి ఒక ఫ్లేవర్ ఉంటుంది. దానికి ఒక అంటే ఒక్కో దానికి ఉదాహరణకి మనం తినేటువంటి ఐస్ క్రీమ్స్ కానీ లేకపోతే డ్రింక్స్ కానీ ఇలాగ ఒక్కో దానికి ఒక ఫ్లేవర్ ఉంటుంది. ఒక్కదానికి ఉన్నది ఇంకో దానికి ఉండదు. ఇప్పుడు ఒక హోటల్లో దొరికినటువంటి టేస్ట్ అది దొరకాలని చెప్పి అన్ని హోటలు తిరిగినా దొరుకుతుంది అంటారా? దొరకదండి. మరలా టేస్ట్ రావాలంటే ఎక్కడికి రావాలి? ఏంటి ఆ హోటల్లోకి వెళ్ళొచ్చు కదా. మిగిలిన హోటల్లోకి అన్ని తిరిగి అబ్బాయి అందులో లేదండి, రుచి హోటల్లో లేదండి, అందులో లేదండి, ఇందులో లేదండి అన్నీ తిరిగి బదులు అలాంటి టేస్ట్ కావాలంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడైతే నీకు మంచి దొరికిందో అక్కడికి వెళ్ళాలి. మనకు పలానా షాప్లో మంచి వస్త్రాలు ఉంటాయని మనకు తెలిసింది, నేను ఆ షాప్కి వెళ్ళండి, వాటికి నాకు గొడవ అయింది అని చెప్పి మొత్తం అన్ని షాపులు వెతికిన వాడి తెచ్చిన క్వాలిటీ వాడి తెచ్చిన క్వాలిటీ మనకు దొరుకుతుంది అంటారా? కొన్ని బ్రాండెడ్ ఉన్నాయనుకోండి, వాడి దగ్గర దొరికిందంటే ఇంకో దగ్గర ఎక్కడ కూడా దొరకదు. ఒక్కొక్క మెడిసిన్ ఉంటుందండి, నువ్వు ఏ షాపులో అయితే కొన్నావో ఆ షాపులో దొరుకుతుంది తప్ప ఇంకెక్కడ కూడా ఎన్ని షాపులు తిరగండి ఆ కంపెనీ మెడిసిన్ ఇంకెక్కడ దొరకదు. అలాగే ఏదోను తోటలో దొరికినటువంటి ఆనందం మనిషి పొందుకోవడం కోసం లోకంలో డబ్బు వెనకాల, వస్త్రాల వెనకాల, నగల వెనకాల, తిండి వెనకాల, వీటన్నిటి వెనకాల పడి తిరుగుతున్నాడు తప్ప అది ఇప్పటికీ కూడా మనిషికి దొరకలేదు. దొరికింది అనుకుంటున్నాడు. అమ్మయ్య ఈ వస్త్రాలు ఉదాహరణ చూడండి, ఒక్కొక్కసారి అనుకుంటుంటారు నాకు చాలా సంతోషంగా ఉంది, నేను కొనుక్కోవాలనుకున్నటువంటి పట్టు చీర కొనుక్కున్నాను, నాకు చాలా హ్యాపీగా ఉంది, ఈ జనవరి నెలలో ఈ పండుగ నెలలో నాకు చాలా తృప్తిగా ఉంది అనుకున్నది అనుకోండి, కొన్ని నెలపోయిన తర్వాత ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుందండి? కొనుక్కోవడం మానేస్తారా? అనిపించదండి. ఆ ఆనందం కాంచేపు ఉంటుంది. మళ్ళీ ఇంకేదైనా కొత్తది కనపడ్డది అనుకోండి, ఇది ఎన్ని వేలు పెట్టుకోండి, ఇది పక్కకే పోతుంది. అందరూ సంతోషంగా ఉన్నామని చెప్పి ఈరోజు బిర్యానీ వండుకున్నాం అనుకోండి, సాయంత్రం దాకా ఉంటే ఆనందం, ఇంకో రోజు వండుకుంటూ మానేస్తారండి. అంటే ఏదైతే ఆనందం ఉందనుకుని నువ్వు అనుకుంటావో అది ఆ రోజుగా ఉంటుంది తప్ప అది మరలా నీకు తృప్తిని అనేటువంటిది ఇవ్వదు. అయితే ప్రియమైన దేనివల్ల నిజమైనటువంటి ఆనందం అనేటువంటిది అసలు ఎక్కడ దొరుకుతుంది? అసలు అది ఎక్కడుంది? అసలు డబ్బులు ఆనందం అనేటువంటిది ఉండదండి. వేసుకునే వస్త్రాలు ఆనందం ఉండదు. అది శాశ్వత కాలం ఉండదు. అది మనతో ఉన్నసేపు ఆనందం ఉంటుంది. అది మన దగ్గర నుంచి పోయిన తర్వాత ఆనందం అనేటువంటిది ఉండదండి. కానీ శాశ్వతంగా మనతో ఉండేటువంటి ఆనందం ఏంటంటే ఏదోను తోటలో దేవుడు ఆదామవలకి ఇచ్చిన ఆనందమే. ఇంతకీ అక్కడ ఆనందం అనేటువంటిది ఎలా ఉందన్నది మనం ఆలోచన చేద్దాం. మొదటిది, ఏదోను తోటలో ఉన్నసేపు ఆదామవలు ఇద్దరు కూడా ఎలా ఉన్నారండి? పరిశుద్ధులుగా ఉన్నారా, పాపులుగా ఉన్నారా? పరిశుద్ధులుగా ఉన్నారండి.
ప్రియమైన దేవుని వల్లరా, మనిషికి నిజమైనటువంటి ఆనందం ఎప్పుడు లభిస్తుందో తెలుసండి? మనిషి ఏ తప్పిదము లేనప్పుడు, ఏ పొరపాటు చేయనప్పుడు, మనలో ఏ దోషము లేనప్పుడు మనకు ఎలా ఉంటుందండి? చెప్పాలి, ఎలా ఉంటుంది మనకి? తప్పు చేసినోడు ఉన్నాడు అనుకోండి, వాడి దేంట్లోనూ తృప్తి పడలేడండి. డబ్బున్నా వాడికి ఆనందం ఉండదు, ఖరీదైన వస్త్రాలున్నా వాడికి ఆనందం ఉండదు, కారున్నా ఆనందం ఉండదు. ఉంటుందండి? తప్పు చేసినోడు ఆ గిల్టీ ఫీలింగ్తో ఉండిపోతాడు తప్ప ఆనందాన్ని అనుభవించాలంటే వాడి వల్ల మాత్రం కాదండి. ఒక్కొక్కసారి మనకి ఎవరికి తెలియకుండానే మనలో మానసికమైన తప్పిదం ఉంటుంది. ఎవరికి తెలియకపోవచ్చు మనం తప్పిదం చేస్తున్నామన్న సంగతి, మనం పొరపాటు చేస్తున్నామన్న సంగతి ఎవరికి తెలియదు. ఎవరికి తెలియకపోయినా సరే ఒక విషయం చెప్తున్నానండి, నిజమైన ఆనందాన్ని అప్పుడు కూడా మనం పొందుకోలేదు. పైకి అందరితో నవ్వుతూ ఉన్నా, పైకి అందరితో సంతోషంగా ఉన్నా, మనసులో ఏమనిపిస్తుందో తెలుసండి? నేను పొరపాటు చేస్తున్నా, నేను తప్పిదం చేస్తున్నా. ఈ పొరపాటు చేస్తున్నామనేది పైకి ఆనందంగా నటిస్తామేమో తప్ప నిజమైనటువంటి ఆనందాన్ని మాత్రం పొందుకోలేము. ఎందుకంటే మనిషిలో ఒక మచ్చ అనేటువంటిది ఉందంటే నిజమైన ఆనందాన్ని కోల్పోతాం. ఒక మాట ఉంటుందండి బైబిల్లో, నీతిమంతుడు సింహం వలె గర్జించడు కాదండి, నీతిమంతుడి సింహం వలె ధైర్యంగా ఉంటాడంటే. అంటే ఏ తప్పు చేయలేనోడు, ఏ పొరపాటు లేనోడు, అంటే ఏ మచ్చ లేనోడు ఎలా ఉంటుందో తెలుసండి? ఎలా ఉంటుందో తెలుసండి? చాలా సంతోషంగా ఉంటాడు. నిజమండి. ఆ ఆనందాన్ని మనం అసలు ఎవరితో పంచుకోవాలన్నా ఎదుటివాడికి అర్థం అవుతుంది. అసలు మనం చాలా నీతిగా ఉన్నప్పుడు, నిజాయితీగా ఉన్నప్పుడు, ఉన్నట్టుగా పర్ఫెక్ట్గా మనం ఉన్నప్పుడు దేవుడితో మనకు సంబంధం ఉంటుంది. దేవుడితో మనకు సంబంధం ఉందంటే మనుషులు ఎవరు మాట్లాడకపోయినా చివరికి మీకు విషయం తెలుసండి, నీ దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా సరే మనం ఎలా ఉంటుందో తెలుసండి? చాలా ఆనందంగా ఉంటామండి, చాలా సంతోషంగా ఉంటాం మేము. ప్రియమైనటువంటి దేవుని వల్ల ఏదోను తోటలో కూడా ఆదాము వాళ్ళిద్దరు కూడా పరిశుద్ధంగా ఉన్నారండి. వాళ్ళిద్దరిలో కూడా ఏ పొరపాటు లేదు, మొదట్లో ఏ తప్పిదం లేదండి. ఏ తప్పిదం లేనప్పుడు వాళ్ళకున్న ఆనందం చాలా మంచిది. ఇంకో విషయం తెలుసండి, ఏదోను తోటలో ఆదాములో ఉన్నటువంటి మరొక గొప్ప సంగతి ఏంటి తెలుసండి? ప్రతి సల్లపూట వారితో మాట్లాడడానికి ఎవరు వచ్చేవారంట? దేవుడు వచ్చేవాడండి. ఉదాహరణకి మనుషులు ఎవరు మాట్లాడిపోయినా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అనుకోండి, మీకు ఎలా ఉంటా చెప్పండి? అంతకంటే ఆనందం ఏమిటో చెప్పండి? కోట్లు ఉన్నా కూడా ఆనందం కన్నా దేవుడు మనతో ఉన్నాడన్న ఆనందం అది మాటల్లో చెప్పలేమండి. దేవుడు డైరెక్ట్గా నీతో వచ్చి నీతో మాట్లాడుతున్నాడు అనుకోండి, నీ పక్కన ₹1,00,00,000 ఆస్తున్నాడు అన్నాడు, వాడు గొప్పడా నువ్వు గొప్పడంటే నీ కూటు నాకేది, నాతో ఎవరున్నారు? దేవుడే మాట్లాడుతున్నాడు. వాడికి అర్థం అవుతుంది. ₹1,00,00,000 ఉన్నవాడికి ఉన్న ఆనందం ఏంటంటే దేవుడు మాట్లాడుతున్నాడు అంటే అనుకుంటారు తప్ప అసలు ఆ ఆనందం ఏంటో ఈ ఆనందం ఏంటో తెలియదు. మరణించిన తర్వాత తెలుస్తుందండి. మరణించిన తర్వాత ₹1,00,00,000 ఉన్నవాడు దాన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. మనం మరణిస్తే మనం ఎక్కడున్నాం చెప్పు? దేవుడితో ఉన్నాం. ఇక్కడ మరణించిన తర్వాత కూడా ఎవరితో ఉంటాం? దేవుడితో ఉంటాం. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, దేవుడితో ఉంటే ఆనందమా, ధనంతో ఉంటే ఆనందం అండి? జనాలు ఇప్పుడు దేని వెనకాల పరిగెడుతున్నారు? మరి ధనంలో ఆనందం ఉందనుకుని, బంగారంలో ఆనందం ఉందనుకుని దానికోసమే, దాన్ని సంపాదించడం కోసమే పరుగులెడుతున్నారు ఆనందం ఎత్తుక్కుంటూ. కానీ నిజమైన ఆనందం ఎక్కడ ఉంటుంది తెలుసండి? దేవుడితో ఉన్నప్పుడే ఉంటుంది. ఏదోను తోటలో ఆదాము వాళ్ళకి మొదటగా ఉన్న ఆనందం ఏంటంటే వాళ్ళు ఏ తప్పిదం చేయలేదు, ఒకటే. రెండవది, వాళ్ళు ఎవరితో ఉన్నారండి? దేవుడితో ఉన్నాడు. మనం ఏ తప్పిదము చేయనప్పుడు మనం చాలా ధైర్యంగా ఉంటామండి. ఏ పొరపాటు చేయలేనప్పుడు ఎవరికీ సమంజసం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఏదైనా పొరపాటు ఉందనుకోండి, ఎవడైనా ఏదైనా అంటాడేమన్నా భయం. ఒకటి చూడండి, ఏదో తీసుకుని సడన్గా జేబులో పెట్టి వెళ్ళిపోతున్నాడంటే, అంటే చిన్న ఉదాహరణగా మీకు చెప్తున్నాను, జేబులో పెట్టుకు వెళ్ళిపోతుంటే వెంటనే అన్నాడంటే ఆగవై అన్నాడంటే, అయిపోయి నేనేం తీయలేదు అంటాడంటే. ఎందుకు తీసాడన్న సంగతి ఎవరికీ తెలియదు.
ఆగవయ్య అనగానే అబ్బాయి నేనేం తీయలేదని కావాలంటే చూసుకుని అంటున్నాడంట. అప్పుడు నిజంగా జైలు తీ ఉంటుంది. ఎందుకు ఆ తొందరపాటు వచ్చింది, ఎందుకు ఆ కంగారు వచ్చిందంటే ఆల్రెడీ తీశాడు కాబట్టి. అదే తీయలేనాడు అనుకోండి ఎలా ఉంటాడు, 50 తీసామన్నాడు అనుకోండి, పోలీసుడు ఎదురుకుంటా కూడా కాళ్ళ ఎగరేసి మరీ మాట్లాడతాడు. ఎందుకు తెలిసండి, తప్పు చేయనోడు చాలా ధైర్యంగా ఉంటాడండి. ఒకవేళ తప్పు చేసామని నేరం మోపి నేను శిక్షిస్తున్నా, పోలీసుడు కొడుతున్నా సరే చాలా ధైర్యంగా ఉంటాడండి. తప్పు చేయనప్పుడు మనం శిక్ష అనుభవిస్తాం అనుకోండి, తప్పు చేయనప్పుడు దెబ్బలు తిన్నాం అనుకోండి, అదేంటో తెలియదండి, చాలా ఆనందంగా ఉంటుంది. కానీ అది దొంగతనం చేసేసి తెచ్చేసుకుని దాన్ని అనుభవిస్తున్నప్పుడు ఉన్న ఆనందం, అది ఆనందం అనిపించదండి. ఒకవేళ ఆనందం అనిపించిన మనసులో ఏముంటుందో తెలుసండి, చూడండి అప్పుడప్పుడు పైకి అంతా ఆనందంగా ఉంటారండి, మానసికంగా మాత్రం ఏదో గిల్టీ ఫీలింగ్. ఏదోని తోటలో ఆదాము వాళ్ళిద్దరు కూడా మొదట ఏం చేయలేదండి, వాళ్ళు పరిశుద్ధంగా ఉన్నారు. రెండోది ఎవరితో మాట్లాడుతూ ఉన్నారండి, దేవుడితో మాట్లాడుతూ ఉన్నారండి. మూడోది ఏంటో తెలుసండి, దేవుడు చెప్పిన పని వాళ్ళు చేస్తున్నారు. ఆదాము వాళ్ళిద్దరికి దేవుడు మొదట ఏ పని చెప్పారు, ఏదోని తోటను సేద్యపరచడానికి వాళ్ళిద్దరిని కూడా ఏదోని తోటలో ఉంచాడు. ఆదికాండంలో మనకు చదివితే అర్థమవుతుంది. ప్రతి దానికి కూడా పేర్లు పెట్టడం జరిగింది. అంటే ఉదాహరణకు చూడండి, ఈ పాకేటువంటి పురుగులు కానీ జంతువులు కానీ ప్రతి దానికి కూడా ఆదామని పేర్లు పెట్టమన్నారు. ఆదాము ఏ ఏ పేర్లు అయితే పెట్టారో అవే పేర్లు అన్నీ కూడా ఉండడం జరిగిందండి. ఉదాహరణకి లోకపరంగా చెప్తేనండి, ఒక ఎమ్మెల్యే గారు పిలిచి ఏం చేద్దాం చెప్పండి అని మనం అడిగారు అనుకోండి, ఎలా ఉంటుంది, కార్యకర్తలు అందరినీ పక్కన పెట్టేసి వాళ్ళందరినీ పక్కన పెట్టి నువ్వు రామ్మని చెప్పి పరిపాలన ఏం చేద్దామని అడిగారు అనుకోండి, ఎలా ఉంటుందండి మనకి, అబ్బో ఇంకా ఆ రోజు అనవద్దు, మనకి ఏమొద్దు. నిజమే కదండి. నిజంగా ఏదోని తోటలో, అంటే ఇది ఎగ్జాంపుల్గా చెప్పాను, ఏదోని తోటలో ఆదాము వాళ్ళిద్దరికీ కూడా దేవుడు అప్పగించిన పని ఏంటంటే, ఇదిగో నేను మీకు ఈ బాధ్యత పెడుతున్నాను, మీకు ఈ పని అప్పగిస్తున్నానని చెప్పగానే ఆ రోజు వాడు దేవుడు మాట విన్నారు కాబట్టి, చెప్పింది చెప్పినట్లుగా చేశారు కాబట్టి వారి ఆనందం అనిపించింది. మరి ఇదే రోజు దేవుడు చెప్పిన పని చెప్పినట్టుగా చేస్తున్నారండి. ఎందుకు మనిషి ఆనందాన్ని కోల్పోయాడో తెలుసండి, దేవుడు చెప్పిన పని ఒకటైపోయింది, మనుషులు చేసే పనులు ఒకటైపోయినాయి. ఉదాహరణ చూడండి, మన పిల్లలకి మనం ఏదో పని చెప్పాం, నాయన ఇది పని చేసి పెట్టరా నేను బయటికి వెళ్ళి వస్తాను అన్నారు అనుకోండి, వచ్చేసరికి ఆ పని చేయలేదు అనుకోండి, వచ్చిన వెంటనే ఎంత కంగారుగా ఉంటుందండి. ఎలా పని చేసామంటే ఎలా ఉంటుంది, చేయకపోతే ఎలా ఉంటుందండి, చేస్తే సంతోషం. చెప్పిన పని చేయకుండా ఇంకో పని చేశాడు అనుకోండి, అది కప్పుపించుకోవడానికి మరొక భయంకరమైన పరిస్థితి. అలాగే దేవుడు కూడా మనకి ఏ బాధ్యత అప్పగించాడో, ఏ పని అప్పగించాడో అది మర్చిపోయామండి. అది మర్చిపోయి మన స్వలాభం కోసం, ఒక మాటలో చెప్పాలంటే దేవుడు కూడా తన సేవకులకి తన బిడ్డలకి ఏం చెప్పన్నాడో అది చెప్పడం మానేశారు. ఏం చెప్తున్నారంటే వాళ్ళకి అనుగుణంగా, వాళ్ళ బ్రతకడానికి వీలుగా ఈ విధంగా చెప్పుకోవడం వల్ల నిజమైన ఆనందాన్ని వాక్యాన్ని బోధించే సేవకులు కూడా కోల్పోయారు. కొంతమంది సేవకులు మంచి మేడ కట్టుకుని, కారు కొనుక్కుని, లేదా డబ్బు సంపాదించుకుని మేము చాలా ఆనందంగా ఉన్నామండి అని డైరెక్టర్లు అంటే అనొచ్చు, పైకి అంటారు తప్ప నిజంగా లోపల ఇంటికి వెళ్ళి పడుకున్న తర్వాత వాళ్ళ మనసు ఎలా ఉంటుందో తెలుసండి, అరే దేవుడి పని నేను ఏం చేస్తున్నాను, మోసం చేస్తున్నాను, సరిగా చేస్తలేదు, అసలు ఇది కరెక్ట్ కాదు అనేటువంటి ఆ మానసిక మనసు ఏం చేస్తుందంటే మనం పుడుస్తూ, మనం తప్పు చేసినప్పుడు ఇతరులు ఎవరో కూడా మనం నిందించక్కర్లేదండి. ఎవరు నిందిస్తారో తెలుసండి, మన మనసే మనల్ని ఎంతగానో గద్దిస్తుందంట. మన మనసు ఎంతగానో గద్దిస్తుందండి. దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేస్తే మనకు చాలా ఆనందంగా ఉంటుంది. ప్రియమైన దేవుని వల్ల ఏదోని తోటలో ఆదాము వాళ్ళకి ఆనందం అనేటువంటిది, నిజమైన ఆనందం ఎలా దొరుకుతుందంటే వాడు మొదట్లో ఏ తప్పుదు చేయలేదు, పరిశుద్ధంగా బ్రతికారు. అలాగే మనము కూడా పరిశుద్ధంగా బ్రతికితే నిజమైన ఆనందాన్ని పొందుకుంటాం. దేవుడితో సంబంధం కలిగి దేవుడితో మాట్లాడుతూ ఉన్నారు. అలాగే దేవుడితో మనం కూడా సంబంధం కలిగి దేవుడు చెప్పిన ప్రతి మాట వింటే మనం చాలా సంతోషంగా ఉండగలమండి. ధనం వెనకాల కానీ, వస్త్రాల వెనకాల కానీ, బంగారం వెనకాల కానీ, వీటి వల్ల ఎంత పరిగెట్టినా కానీ దేవుడు శాశ్వతంగా ఉండే ఇచ్చే ఆనందాన్ని మాత్రం మనం పొందుకోలేము. బైబిల్లో ఒక పస్కా పండుగ అనేటువంటిది వాళ్ళు సరిగ్గా నిర్వహించలేదు. ఇప్పుడు దేవుడు ఏ విధంగా ఆజ్ఞత ఇచ్చాడో, దేవుడు ఏ విధంగా అయితే చేయమన్నాడో ఆ ప్రకారంగా వాళ్ళు చేశారట.
దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేసిన తర్వాత యెరూషలేము కాపురస్తులు అందరికీ కూడా ఏం కలిగిందండి? ఏ ఆనందం అంటే అండి? మిక్కిలి ఆనందం. మన ఒక ఆయన అనుకుంటున్నాడండి, ఏమంటాడో తెలుసండి, నాకు ఎక్కడైనా ఒక సూట్ కేసు డబ్బు దొరికితే పోవడం నాకు చాలా ఆనందంగా ఉంటుంది అన్నట్టండి. ఉంటుందంటారా? రోడ్డు మీద వెళ్ళిపోతే చడాలన్నమాట ఒక సూట్ కేసు డబ్బు దొరికేది అనుకోండి, ఆనందం ఉంటుందని అనుకుంటున్నాడు తప్ప ఉంటుందంటారంటే ఉంటుందండి. అది దొరికిన కానీ ఎలా ఉంటుందంటే, నీకు ఎక్కడి నుంచి తెచ్చావు, ఎక్కడి నుంచి వచ్చింది, అసలు దీని కారణం ఏంటి, నువ్వు నిజంగా తెచ్చావా, ఎన్ని ఆరాలు ఉంటాయో, ఎన్ని ఉంటాయో. ఒకవేళ నిజంగానే దొరికితే వాడికి ఏమైనా హార్ట్ అటాక్ ఉందనుకోండి, సూట్ కేసు ఇలా తీర్చోడగానే హార్ట్ అటాక్ ఉన్నవాడికి ఏమని చెప్పండి, ఒకేసారి అంత డబ్బు చూసినా ఏమైపోతాడు, ఏమో సడాలబట్టి గుండె అయిపోద్ది. ఒకవేళ అంత డబ్బు దొరికితే వీడు ఎందుకు పనికిరాని వాళ్ళ కింద మారిపోతాడేమో. డబ్బు దొరికితేనో లేదా ధనం దొరికితేనో ఆనందం ఉంటుంది అనుకుంటున్నారు కానండి, దేవుడు చెప్పిన పని చెప్పినట్లుగా చేస్తేనే దాంట్లో ఆనందం వేరండి. ఇంకొక విషయం నేను చెప్పగలను. ఏంటి ఆ ప్రాముఖ్యమైన విషయం అంటే, కొంతమంది పండగలకి ఫంక్షన్లకి బిర్యానీ ఆనందంగా ఉన్నదప్పుడు వండుకుంటా ఉంటారు చూసారా, అలా వండుకుని మనమే తినేస్తే వచ్చే ఆనందం కదానండి, ఆ వండుకున్న దాంట్లో కొంచెం లేనోడికి పెడితే ఉన్న ఆనందం వేరే. కొంతమందికి మనం తినేసాం కదా, మన పిల్లలు తినేసాం కదా అనుకుంటారు, అందులోనే ఆనందం ఉందనుకుంటారు. కానీ నిజమైన ఆనందం ఎక్కడ ఉంటుందో తెలుసండి, అందులో కొంచెం నిజంగా ఆహారం లేనోడికి పట్టుకెళ్ళేటండి, నేను లేనోడికి పెట్టానన్న ఆనందం మనస్సులో ఉంటుంది. తిన్నదప్పుడు వచ్చి ఆనందం సాయంత్రానికి అయిపోద్ది. కానీ అదే లేనోడికి నువ్వు వేడి వేడి బిర్యానీ పట్టుకెళ్ళి నువ్వు పెట్టావు అనుకో, నిజంగా దానికి అర్హులైన వాడికి. ఒక్కొక్కసారి చూడండి, కొంతమందికి మనం వండుకున్నా సరే మనమే తినేయకుండా పక్కోళ్ళకి ఆడకేళ్ళకి పెడతా ఉంటారు. ఇంకొక విషయం చెప్తాను, పేర్లు ఎట్టు కూడా అసలు ఎట్టక్కర్లేదు, ఇదేం బాగుందమ్మా, ఎలా ఉందంటే చేసి తీసేయండి అంటారు చూసారా, అసలు అలాంటి వాళ్ళకి ఎక్కడ ఉండడమే మంచిది. కానీ దాన్ని చక్కగా కళ్ళకు అద్దుకుని ఎంతో సంతోషంగా తింటారు చూసారా, అలాంటి వాళ్ళకి పెట్టామనుకోండి అది చాలా మంచిది. ప్రియమైన దీనివల్ల దేవుడు చెప్పాడండి, అందుకనే నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించండి అన్నారు. ప్రేమించడం అంటే ఏంటి, అమ్మ బాగున్నావా అనే ఆ మాట ఈ మాట. కొంతమంది చూడండి, వాళ్ళ ఇంటికాడ ఏమో ఇంటికాడ ఆడుకొచ్చిన కౌలు చెప్పేయకుండా అది ప్రేమించడం కాదండి. వాళ్ళకున్న అవసరతలో మనం ఆదుకోవడమే నిన్ను వలే. అంటే నీకు అవసరం వచ్చినప్పుడు నువ్వు ఎలా ప్రయాసపడుతున్నావో, నువ్వు ఎలా సంపాదించుకున్నావు, నువ్వు ఎలా తెచ్చుకుంటున్నావు, నువ్వు ఎలా తింటున్నావో, నీ పొరుగు వాడిని కూడా నువ్వు అలాగే చూడాలి. అది మన దేవుడు మనకు నేర్పించినటువంటి విధి. అలాంటి వారి కోసం కూడా ప్రార్థన చేయండి, అలాంటి వారికి సహాయం చేయండి, అలాంటి వారికి పెట్టండి. లేని దాంట్లో కాదండి, మనకు ఉన్న దాంట్లోనే. చూద్దాం చూడండి, ఇలాంటి వాక్యాలు ఎన్నో పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఉన్నాయండి. చూద్దాం చూడండి, ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము 16-17 వచ్చినాను కూడా మనం చదువుదాం. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగెను. ఎవరికంటే కలిగిందా? యూదులకు ఏమేమి కలిగాయటండి? క్షేమము కలిగిందంట, ఆనందము కలిగిందంట, సంతుష్టి కలిగిందంట, ఘనతయు. ఇవన్నీ కూడా యూదులకు ఎలా కలిగంటే ఎస్తేరు గ్రంథం అంతా చదవాలి. అది ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను. వాళ్ళకి నిజమైన ఆనందం ఎప్పుడు దొరికిందో తెలుసండి, వాళ్ళకి మరణం అనేటువంటిది దగ్గరికి వచ్చేసింది. హామాను ద్వారా వాళ్ళకి మరణ శాసనం విధించబడింది. వారు దేవుడితో మాట్లాడి దేవుడి దగ్గర నుంచి వాళ్ళు ఎలా పొందుకున్నారంటే ఆ మరణ శాసనం నుంచి విడుదల పొందుకున్నారు. ఆ బానిసత్వం నుంచి, ఆ మరణం నుంచి విడుదల పొందుకున్నారు. ఎప్పుడైతే ఆ మరణం నుంచి విడుదల పొందుకున్నారో నిజంగా వాళ్ళకి ఏం కలిగిందంటే అప్పుడండి క్షేమం కలిగింది, ఆనందం కలిగింది, సంతుష్టి కలిగిందంటే. అంతకంటే ఇంకేం కావాలి చెప్పడం మనకు నిజమైన ఆనందం ఎప్పుడో తెలుసండి, పాపము నుంచి మనం విడుదల పొందాలండి. పాపము వల్ల వచ్చు జీతము మరణము.
పాపం చేసాం అనుకోండి, మన పరిస్థితి ఏంటంటే మరణం. ఆ మరణం నుంచి మనం విడుదల పొందాలంటే పాపం జోలికి మనం వెళ్ళకుండా. అందుకని అన్నాను, ఏదోను తోటలో ఆదామవులు మొట్టమొదటగా పరిశుద్ధంగా ఉన్నారు. అసలు వాళ్ళ దగ్గరికి మరణమే రాలేదండి. అప్పుడు పాపం చేసినప్పుడే వాళ్ళ దగ్గరికి మరణం వచ్చింది. ఇప్పుడు నిజంగా మనకు ఆనందం ఎప్పుడంటే, ఒకటి పాపం చేయకుండా ఉన్నప్పుడు మనకు ఆనందం ఉంటుంది. పాపం చేయకుండా సాధారణంగా ఎవరు ఉండరు కాబట్టి, ఒకవేళ నువ్వు పాపివైతే క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడే నిజమైన ఆనందం మనకు ఉంటుంది. మనం పొరపాటు చేసినప్పుడు నిజంగా తప్పిదం చేస్తాం, పొరపాటు చేస్తాం. ఆ తప్పిదం చేసినప్పుడు, ఆ పొరపాటు చేసినప్పుడు మనం ఎక్కడ రావాలో తెలుసండి? క్రీస్తు చెంతకు రావాలి. అప్పుడే మనకి క్షేమం, అప్పుడే మనకి ఆనందం, అప్పుడే మనకి సంతృష్టి, అప్పుడే మనకి మేలు కలుగుతుంది, అప్పుడే మనకి ఘనత. ఎప్పుడు ఘనత అంటే, నీకు ధనం ఉంటే ఘనత కాదు, బంగారం ఉంటే ఘనత కాదు, ఉద్యోగం ఉంటే ఘనత కాదు, లేదా పెద్ద అధికారం అయితే ఘనత కాదు. కానీ నీకు ఘనత ఎలాగొస్తుందంటే క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు, క్రీస్తును కలిగినప్పుడు. డబ్బులు, బంగారంలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, వ్యవసాయంలో, దేంట్లో కాదండి. మనకు నిజమైన ఆనందం ఎక్కడ దొరుకుతుంది చెప్తుంది? ఎవరి దగ్గర దొరుకుతుందండి? క్రీస్తు ద్వారాగానే దొరుకుతుంది. నిజంగా ఇక్కడ యూదులకి ఆ మరణం నుంచి విడుదల పొందారు. మన ఆ మరణం నుంచి విడుదల ఇచ్చేది ఎవరు? క్రీస్తే. ఆ క్రీస్తుతో ఉన్నప్పుడే మనకు ఆనందం. చూద్దాం, చూడండి మరొక వాక్యం. కీర్తన గ్రంథం 65:12 వచనాన్ని మనం చూద్దామండి. ముగిస్తాను ఈసారి. కీర్తన గ్రంథం 65. అడవి బీడులు సారము చిలకరించుచున్నవి, కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకుని. అంటే ఆనందం అనేటువంటిది మనకు నడికట్టుగా ఉండాలంటే పైన 60 వచనాలు కూడా మనం చదవాలి. 11వ వచనంలో ఉందండి, సంవత్సరం మన దయా కిరీటాన్ని ధరింపజేసి ఉన్నాం. అంటే దేవుడిచ్చే దయా కిరీటాన్ని మనం ధరింపజేస్తున్నామంటే దేవుడు ఏం చెప్పండి, దేవుడు ఎలా ఉండమన్నాడు, ఎలా నడుచుకోమన్నాడు, అవన్నీ కూడా నీ జీవితంలో ఉంటే ఆనందాన్నే మనం నడికట్టుగా ధరించుకుంటాం. ఇంకా కీర్తన గ్రంథం 84:2 చూడండి. 84:2. యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మచిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. ఎప్పుడు ఆనందంతో కేకలేస్తామంటే మనం యెహోవా మందిర ఆవరణములో ఆయన దర్శనాన్ని చేసుకున్నప్పుడు. సినిమాకి వెళ్తేనో, షికారుకి వెళ్తేనో, లేకపోతే సంబరాలకు వెళ్తేనో, తీర్థాలకు వెళ్తేనో నిజంగా ఆ ఆనందంతో వేసే ఆ కేకలు వేరే ఉంటాయి కదండి. సినిమాల్లో వేసే కేకలు వేరే ఉంటాయి. ఇష్టమైన హీరో పాటలు వచ్చిన, ఇష్టమైన హీరో ఫైటింగ్లు వచ్చిన సినిమాలను కూడా ఇలా ఏం చేస్తారంటే కేకలు ఎత్తారు, విజులు చేస్తారు. కొంతమంది అయితే పక్కన గిల్లు ఎత్తుంటారండి. నిజమండి, వీడు ఆనందాన్ని తట్టుకోలేక కొంతమంది కేకలు ఎత్తే, కొంతమంది చూడండి వీడు ఆనందంగా ఉన్నప్పుడు పక్కన ఇచ్చిన వాళ్ళు కొడతాడు. ఎందుకు కొట్టారంటే వీడికి ఆనందం ఎక్కువైపోయింది, కేకలు వెళ్ళలేదు, ఏం చేయలేదు, చేతులతో కొడతాడు. అవి ఎంతకాలం ఉంటాయంటే ఆ సినిమాలో ఉన్నది చెప్పండి. ఆ సినిమాలో ఏదైనా తేడా వచ్చింది అనుకోండి, నిజంగా ఆనందంతో ఇవ్వాల్సిన కేకలు సావు కేకలుగా మారిపోతున్నాయి. ఇంకా చాలామంది ఇలాగా ఎక్కడో ఆనందంతో కేకలు వేడివేరు. కానీ ఇక్కడ ఈ భక్తుడు మాట్లాడుతున్నది ఎక్కడ కేకలు ఏ రేపిస్తున్నట్టండి? మందిర ఆవరణములో. ఏ కేకలు అనుకున్నారు? ఆయన స్తుతించాలి. ఏ తప్పిదము లేనుడు, దేవుడితో సంబంధం కలిగిన వాడు. మనం చూడండి, దేవుని సన్నిధిలోకి వచ్చి పాటలు పాడతాం. ఇదేనండి ఆనందంతో పాటలు పాడతాం. ఏదో పాస్టర్ గారు పాడమన్నారు కదా ఈశ్వరో బట్టి పాడటం కాదండి. ఆ పాడే పాట అంటే ఎలా ఉండాలి? ఆనందం పొంగుతూ ఉండాలి. అది ఎప్పుడు ఉంటుంది మరి? ఏదైనా తోటలో ఆదమ్మలు ఎలాగైతే మొదట్లో జీవించారో అలాంటి జీవితం మనకుంటే దేవుని సన్నిధిలో అదే ఆనందంతో కేకలు మనం వేయగలం.
ప్రియమైన దేవుని వాళ్ళారా, చూద్దాం చూడండి 97వ కీర్తన కూడా చదువుదాం. ఇంకొక 2 వచనాలు మనం చూసి మనం ముగించుకుందాం. 97వ కీర్తన 11వ వచనం చదువుదాం. నీతిమంతుల కొరకు వెలుగును యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఎవరి కొరకు నిజమైన ఆనందం ఉందంటండి? ఎందుకు పరికరాల కోసం అన్నదండి? కాదండి, యథార్థవంతులకు. కొంతమంది ఒక విషయం చెప్తారండి, సినిమాలోకి వెళ్ళి కేకలేస్తున్నారు అంటున్నారు కదా, అది మా ఆనందం కోసమే తీశాడండి అంటున్నారు కదా. నిజంగా ఏడ ఆనందం కోసమే తీశారంటారండి? అది వాళ్ళు ఏమైనా డబ్బు సంపాదించుకోవడానికి అంటారా? వాళ్ళు డబ్బు సంపాదించుకోవడం కోసం, వాళ్ళ బిజినెస్ కాబట్టి వాళ్ళు తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ సంపాదించుకుంటారు. 25 కోట్లు పెట్టి మా ఆనందం కోసం తీశారనుకుంటారు. వీళ్ళు 25 కోట్లు పెట్టారంటే దాని మీద 50 కోట్లు 100 కోట్లు సంపాదిస్తున్నారు. అది మన ఆనందం కోసం ఏముందండి? ఫేవరెట్ ఈ ఫ్యాన్స్ అందరూ కూడా ఏమనుకుంటారంటే మా హీరో మా ఆనందం కోసమే తీశాడు. వాళ్ళు అంటారండి మీరందరూ మా దేవుళ్ళు అంటారు. వాళ్ళు నిజమే కదండి. ఫ్యాన్స్ అందరినీ చూసి మీరు మా దేవుళ్ళు, మీరు ఏదంటే నేను అదే చేస్తాను, మీకు నేను బానిసనట్టు అది ఉంటుందండి. ఎందుకంటే వీళ్ళు చూడకపోతే అసలు వాళ్ళు ఏమైనా చేయగలరండి? ఇలా ఆనందం కోసం కాదండి, అది ఆడ ఆనందం కోసం. కానీ ఇక్కడ నిజంగా నిజమైన ఆనందం ఎవరి కోసం ఉందంటండి? యథార్థవంతుల కోసం, నీతిమంతుల కోసం. వాళ్ళ కోసం నిజమైనటువంటి ఆనందం ఉంది. అంటే మనం యథార్థంగా ఉన్నామంటే నిజమైన ఆనందం ఏంటో మనకు దొరుకుతుందండి. అది ఎవడెనకాల వాళ్ళ వెనకాల పరిగెడితే దొరికే ఆనందం అది నిజమైనది కాదండి. అవకాశం ఉంటే తిప్పుకుంటాడు, అవకాశం లేకపోతే పోరంటాడు. అది నిజమైన ఆనందం కాదు. ఆ ఆనందం వెనకాల దుఃఖాలు ఉంటాయి. కానీ నీతిమంతులు, యథార్థవంతులు వీళ్ళ కలిగే ఆనందం వెనకాల దుఃఖం ఉండదు. ప్రియమైన దేవుని వల్ల ఇంకా సాంసారికంగా మన కుటుంబ పరంగా ఒకసారి మనం ఆలోచన చేద్దాం. సామెతల గ్రంథం 23-24 చదవండి. కుటుంబాలలో కొన్ని ఆనందాలు ఎలా ఉంటాయో చూద్దాం. సామెతల గ్రంథం 23-24 వచ్చినారు. 24 వచ్చిన తండ్రికి చూడండి, నీతిమంతుని తండ్రికి అధిక సంతోషం కలుగు. ఏ తండ్రికి ఉంటుందంటే అధిక సంతోషం? ఉదాహరణకి కుటుంబ పరంగా చూసామనుకోండి, ఏ తండ్రికైనా 2-3 కొడుకులు ఉండి వాళ్ళ నీతిమంతులు అనుకోండి, మంచిగా ఉన్నారనుకోండి, తండ్రికి ఏముంటుంది? సంతోషం ఉంటుందండి. నీతిమంతులు కాకుండా వాళ్ళు భయంకరమైనటువంటి వారు అనుకోండి, తండ్రికి నిత్యమూ దుఃఖమే. అంటే కుటుంబాలలో దుఃఖం ఉండాలంటే తమ పిల్లలు కూడా ఎలా ఉండాలండి? నీతిమంతులై, అంటే మంచివాళ్ళై ఉండాలి. వారు మంచివారై ఉండాలంటే మరి ఏం చేయాలంట? ఆ వాక్యాన్ని కూడా చూద్దాం. చూడండి 29 వచ్చిన 29 అధ్యాయము సామెతల గ్రంథం 29-17 వచ్చిన నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును. నిజమంటారండి ఇది? మన పిల్లలను కొడితే మనం సంతోష పెడతాడని ఏడిపిస్తాడంటారా? ఏడిపిస్తాడని అనుకుంటామండి. మనం పుట్టినప్పుడు నిజంగా వాడు ఎన్ని విధాలుగా అనుకున్నా దుఃఖించినా, కానీ వాక్యంలో ఉన్నటువంటి సత్యం ఏంటో తెలుసండి, చిన్ననాటి నుంచి కూడా నీ పిల్లవాడిని నువ్వు శిక్షించుకుంటా వస్తే పెద్ద ఎదిగిన తర్వాత ఆ పిల్లవాడిని నీకు ఏం కలిగి చేస్తాడు? సంతోషాన్ని ఇస్తాడు. నిజమండి. శిక్షించడం అంటే ఏ తప్పిదం చేసినా, ఏ పొరపాటు చేసినా, అందుకనే కదా సామెత పుట్టింది, మొక్క వంగనది మానైన తర్వాత వంగదు. అంటే మొక్కగా ఉన్నప్పటి నుంచి సరి చేసుకుంటా వస్తే పెద్ద ఎదిగిన తర్వాత ఆ పిల్లల వల్ల మనకు ఆనందం ఉంటుంది. సరి చేయకుండా మనం అలాగే వదిలేసి గారాభంగా మనం వదిలేసాం అనుకోండి, తండ్రికి తల్లికి ఎదిగిన తర్వాత ఏం మిగులుతుంది అంటే దుఃఖమే మిగులుతుందని సామెతల గ్రంథంలో వాక్యం చదివిస్తాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇప్పుడు చెప్పండి, సమాజంలో అందరూ నిజమైన ఆనందాన్ని పొందుకున్నారంటారా? పొందుకోలేదు. డబ్బులో ఉందనుకుని ఆ వచ్చే ఆనందంతోనే తృప్తి పడిపోతున్నాడు అంతే. సమాజంలో డబ్బు వెనకాల పరిగెడుతున్నారు, ఆనందం కోసం వస్త్రాల వెనకాల, బంగారం వెనకాల, వీటన్ని వెనకాల పరిగెడుతున్నారు. కానీ నిజమైన ఆనందాన్ని మాత్రం వాళ్ళు ఎప్పటికీ కూడా అందుకోలేరు. నిజమైన ఆనందం ఎక్కడ ఉంటుందంటే ఏదో తోటలో వెతికితే దొరుకుతుంది.
ఏదోను తోటలో వాడుకున్న ఆనందం ఎలాగొచ్చిందంటే వారు పరిశుద్ధులుగా ఉన్నారు, దేవుడితో సంబంధం కలిగి ఉన్నారు, దేవుడు చెప్పిన పని చేశారు. అలాగే ప్రతి మనిషి కూడా నీతిగా ఉన్నప్పుడు దొరికే ఆనందం వేరు, దేవుడితో సంబంధం కలిగి ఉన్నప్పుడు వచ్చే ఆనందం వేరు, అలాగే దేవుడు చెప్పిన పని చేసినప్పుడు కలిగే ఆనందం వేరు. అలాంటి ఆనందం మరలా మనం ఏదో తోటలోకి రావాలంటే ఎవరిని పంపించాడో తెలిసిండి మన కోసం? తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని భూమి మీదకి పంపించి దారి మరిచిపోయిన మనందరికీ కూడా ఆ ఏదోను తోటలోకి దారి చూపించాడు. అందుకనే యేసుప్రభు అన్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును, మీరు నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు రానంటే, తండ్రి యొద్దకు అనగానే అర్థం ఏంటో తెలుసండి, మరలా ఏదోను తోట అనగానే మొదట ఇచ్చిన ఆనందం మళ్ళీ అదే నిత్య జీవం. ప్రతి క్రైస్తవుడు కూడా నిత్య జీవానికి వెళ్ళాలంటే ప్రారంభంలో ఆదామాలు ఎలాగైతే ఉన్నారో అలాగే ప్రతి క్రైస్తవుడు కూడా ఏ తప్పులు చేయకుండా పరిశుద్ధుడిగా జీవిస్తూ దేవుడితో సంబంధం కలిగి క్రీస్తు మార్గంలో నడిస్తే నిజమైన ఆనందాన్ని పొందుకుంటామని ప్రభు నా పేరట మనం చేస్తూ నేను ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యం మనందరి వెనుకల్లో ఫలింపజేయును గాక. ఆమేన్.